మోదీ మరోసారి ప్రపంచానికి తన సత్తా ఏంటో చూపించారు. ప్రస్తుతం ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ప్రపంచమంతా చమురు ధరలు భారీగా పెరుగుతాయని చాలా దేశాలు భయపడుతున్నాయి. ఇప్పటికే స్వల్పంగా పెరిగిన ముడి చమురు ధర ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే మరింత పెరుగుతుందని, దీనివల్ల చిన్న చిన్న దేశాలు చాలా ఇబ్బందులు పడతాయని అంచనా వేస్తూ ఉన్నారు. అయితే మోదీ మాత్రం ఈ యుద్ధంలోనూ చమురు ధరలు పెరగకుండా చూసుకుంటున్నారు. రెండు దేశాల మధ్య యుద్ధంలో చమురు సరఫరాకు ఆటంకం కలగకుండా భారత్ ఒప్పించగలిగింది. దీంతో మన దేశానికి రావాల్సిన చమురు వరకు అయితే ఏ ఆటంకము ఉండదు. దీంతో మన దేశంలో చమురు ధరలు ఎక్కువగా పెరిగే అవకాశమే లేదు. గతంలో రష్యా ఉక్రెయిన్ యుద్ధం సమయంలోనూ ప్రపంచం అంతా ధరలు పెరిగినా భారత్లో మాత్రం స్వల్పంగానే పెరిగాయి. ఆ సమయంలో యుద్ధం కంటే ముందున్న ధరలకే చమురును విక్రయించడానికి రష్యాను ఒప్పించగలిగారు మోదీ. అందుకే మన దేశంలో ఇబ్బందులు తలెత్తలేదు. ఈసారి కూడా ఇంచుమించు అలాంటి దౌత్యమే నెరిపిన మోదీ మరోసారి తన సత్తాను నిరూపించుకున్నారు.